కార్తీక మాసంలో ఇవి తప్పనిసరిగా చెయ్యాలా? కార్తీక మాసంలో ప్రతిరోజు పుణ్యదినమే. ఈ మాసంలో చేసే పూజలు, దాన ధర్మాలతో జన్మ జన్మ పాపాలు సైతం తొలగిపోతాయని భక్తులు చాలా నమ్మకంగా నమ్ముతారు. ఈ కార్తీక మాసంలో మాత్రమే కాకుండా 365 రోజులు దీపాన్ని వెలిగించడం వల్ల చాలా పుణ్యం లభిస్తుందని కూడా వేద పండితులు చెబుతుంటారు. కార్తీక మాసంలో దీపారాధన చేయడం, కార్తీక స్నానం ఆచరించి ఉపవాసం తప్పకుండా ఉండాలని వేద పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఇంటి లోపల పూజగదిలో దీపం వెలుగుతూ ఉండాలి. ఉదయం, సాయంత్రం ఆవు నెయ్యి దీపారాధన వల్ల మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఉసిరికాయలతో సైతం దీపాలు వెలిగిస్తే వారికి సకల శుభాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం. ఈ మాసంలో ఉసిరిదానం చేసినా, ఈ చెట్టు కింద భోజనం చేసినా మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడు ఉదయించడానికి ముందే నది స్నానం చేయడాన్ని కార్తీక స్నానమని పిలుస్తారు. అయితే ఈ స్నానాన్ని నదిలో కానీ, సముద్రంలో కానీ ఆచరించి దగ్గరలో ఉన్న దేవాలయంలో దైవాన్ని దర్శించుకుని దీపం వెలిగించాలి. ఇలా స్నానం ఆచరించి దీపాలను వెలిగించి నదిలో వదలాలి. నది దగ్గర వెళ్లే అవకాశం లేని వారు ఇంట్లోనే దీపారాధన చేయాలి. అనంతరం ఇంటి ముందు ఉన్న తులసికోట వద్ద ఆ దీపాలను వెలిగించాలి. కార్తీక మాసంలో చేసే ప్రతి పనికి అర్థం, పరమార్థం ఉంటుందని వేద పండితులు అంటుంటారు. అందులో ఒకటి, ఈ మాసంలో ఇష్టదైవాన్ని తలుచుకొని ఉపవాసం చేయడం ఎంతో మంచిది. ఉపవాసం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సైన్స్ సైతం చెబుతోంది. కార్తీక మాసంలో ఇవి తప్పనిసరిగా చేయాలని మన సాంప్రదాయాలు సైతం చెబుతున్నాయి.